మల్రెడ్డి రామరెడ్డి గారికి మల్రెడ్డి రామరెడ్డి గారికి మల్రెడ్డి రామరెడ్డి గారికి కొబ్బరికాయ గుర్తుకే మున్సిపల్ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు నాతో విచ్చేసిన హయత్ నగర్ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కార్యకర్తలందరికీ 94లో ఒక అడవిలో ఉన్న ప్రాంతం ఈ బ్యాంక్ కాలనీ కాబట్టి ఈరోజు ఈ బ్యాంక్ కాలనీకి ఒక్క రోడ్డు లేకుండా కరెంటు లేకుండా మంచినీళ్ళు లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఒక అడవిలో అనాథలాగా ఉన్న కాలనీ బ్యాంక్ కాలనీ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడే సోదరుడు తమ్ముడు చెప్పాడు ఈ కాలనీ ఎట్లా ఉండనో ఏం చేసినాము. వాస్తవంగా ఇక్కడ జరిగిందంటే ఒక 130 ఇండ్లు ఒక కాంట్రాక్టర్ కట్టి వదిలిపెట్టిపోయిన సందర్భంగా వీళ్ళు అనాథలుగా బతుకుతుంటే నా దగ్గరికి 94 ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్ గా ముందు అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ వేసి మీరు భయపడాల్సిన పని లేదు, మేమున్నాం మీ వెంట అని ఈ కాలనీలో పూర్తిగా ఆ రోజు కరెంట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఈ కాలనీకి ఇక్కడెక్కడో గుట్టలకి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉండే, అది కూడా ఎడ్ల బండి పోయే రోడ్డు కూడా లేకుండే. మేము ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇక్కడి నుంచి తొర్రూరు రోడ్డుకు కనెక్షన్ ఇప్పించాము ఈ కాలనీకి. మరి అదే విధంగా ఈ లైట్లన్నీ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా ఈ కాలనీని అభివృద్ధి చేశామంటే అది మేమే చేశాం. 94 మల్రెడ్డి రామరెడ్డి గారికి మల్రెడ్డి రామరెడ్డి గారికి మల్రెడ్డి రామరెడ్డి గారికి కొబ్బరికాయ గుర్తుకే ఎవరికి చెప్తే వాళ్ళకి వేసి గెలిపించిన ఘనత ఈ కాలనీ వాసులని ఈ సందర్భంగా చెప్తున్నాం. వచ్చి డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేమో కాదు, మల్రెడ్డి రామరెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఓట్లు వేస్తామని దాదాపు 300 మంది రేపు ఎలక్షన్ ఉండగా ఈ రోజు వచ్చి చెప్తే ఎవరికి చెప్తే వాళ్ళు ఓట్లేసి అంత నమ్మకం విశ్వాసంతో ఉన్న ఈ కాలనీ వాసులకు ముందుగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సౌకర్యం కానీ శాంక్షన్ లేకుండా తొరూరుకి టెంపరీగా లైన్ ఇచ్చి ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో. ఇవన్నీ అభివృద్ధి పనులు ఏ రకంగా చేయాలో మాకు బాగా తెలుసని వీళ్ళంతా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా మరి ఈ గ్రామంలో ఇప్పుడే మా వెంకన్న అంటున్నాడు ఎలువనేడుకని వచ్చి ఇక హయత్ నగర్ లో ₹1 పెట్టద్దు, మొత్తం మా 3 మండలాలకి వెళ్ళరామని ఆయన స్పీచ్ ఇచ్చిందే దాని కొరకు. కానీ అట్లేం కాదు, వెంకన్న గారు మీ మండలాలు 3 మండలాలు హయత్ నగర్ కు ధీటుగా డెవలప్ చేద్దాం. దాంతో పాటు అన్నిట్లకంటే ఈ అర్బన్ ప్రాంతమైన ఈ మునగనూరు కానీ కుంట్లూరు కానీ తట్టన్నారం కానీ ఇంజాపూర్ కానీ చురుకయాంజాలు కానీ పూర్తిగా విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఇవి. ఎంత చేసినా వీళ్ళకి ఇంకా తక్కువే. రోడ్లు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, కాలనీలో ఉండే ప్రజలకంతా మినిమం ఎమ్యూనిటీస్ అయితే ఎంతో అవసరం ఉంది. ఇక్కడ ఈ అర్బన్ వాస్తవంగా ఆయన అన్నది కూడా నిజమే. ఇక్కడ అర్బన్ ప్రాంతంలో కొత్తగా వస్తున్న కాలనీలలో చాలా పనులు ఇంకా ఈ 5 ఏళ్ల సంధి ఏ ఒక్క పని కాలేదు కాబట్టి ఆ వర్కులంతా మా మీద పడుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మీరు కొబ్బరికాయ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ఆ 3 మండలాలకు నేను మొన్ననే మేనిఫెస్టో విడుదల చేసిన నా పర్సనల్ గా ఈ మండలాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశామో మిగతా 3 మండలాలు కూడా డెవలప్ చేయడానికి తప్పకుండా నేను సాయశక్తులా కృషి చేస్తాను. ఒక్క 2.5 సంవత్సరాలలో ఈ నియోజకవర్గం రూపులు రేఖలు మార్చకపోతే నేను రాజకీయాలకు మళ్ళా ఓటు అని అడగడానికి కూడా మీ ముందుకు రానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 5 సంవత్సరాలుంటే 2.5 సంవత్సరాలలో మీకు రిజల్ట్ చేసి చూపిస్తాను. ఇంత గట్టిగా ఎప్పుడు నేను నమ్మకం విశ్వాసంతో
నేనున్నాను, నాకు తెలుసు ఈ పని చేయించడం ఎలా చేయించాలను. అందుకనే మీరందరూ కష్టపడి 15 రోజులు, నేను 5 సంవత్సరాలు కష్టపడడానికి మీ ముందుండా, మీరు 15 రోజులు కష్టపడి నన్ను గెలిపించినట్టయితే తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి చెప్తాను, కొబ్బరికాయ గుర్తు కంటే మున్గనూరు మొత్తం వినిపించే విధంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కొబ్బరికాయ గుర్తుకే గట్టిగా చెప్పాలమ్మా, వాళ్ళు చెప్తలేరు, మొత్తం పనులు అయిపోయినాయి మీకు. కొబ్బరికాయ గుర్తుకే, కొబ్బరికాయ గుర్తుకే, కొబ్బరికాయ గుర్తుకే, కొబ్బరికాయ గుర్తుకే. ఇంకొక చిన్న మనవేమా, ఒకటే మొదటి దాకా రెండో దాంట్లోనే మనకు కొబ్బరికాయ గుర్తుకు వేయాలి. ఇది ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దీనికి ఈ సోదరులు కూడా పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండో దాంట్లో 21 గుర్తు మనది కాబట్టి ఆ 21 గుర్తు కొబ్బరికాయ మీదనే మీరు ఓటు వేయగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మల్రెడ్డి రామరెడ్డి గారికి, మల్రెడ్డి రామరెడ్డి గారికి, మల్రెడ్డి రామరెడ్డి గారికి, కొబ్బరికాయ గుర్తుకే.